84 కీర్తన మొదటి వచనం మనం చూస్తే, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు అని కోరాహు కుమారులు దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి రీతిని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, దేవుని యొక్క నివాసములు ఎంత రమ్యములు. ఆవరణములో, పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి దేవుని యొక్క నివాస స్థలము ఎంతో సుందరమైనదిగా ఉండేటువంటి రీతిని, రమ్యముగా ఉండేటువంటి రీతిని మనము పాత నిబంధన కాలంలో మనము గమనించవచ్చు. అయితే అవన్నీ కూడా బంగారంతో, వెండితో, ఇత్తడితో, తుమ్మకర్రపై పొదగబడినటువంటి బంగారపు వస్తువులు ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎంతో రమ్యముగా, అవి చక్కగా చేయబడినటువంటి రీతిని మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలులు దేవుని నివాస స్థలముల కొరకు వారు ఎంతో శ్రద్ధతో వారు వచ్చినటువంటి రీతిని మనము గమనించవచ్చు. కనుక చూచుటకు అవి ఎంతో రమ్యమైనవే. మరి ఈరోజు దేవుడు ఎక్కడ నివసించున్నాడు అంటే, హస్తకృతములైన ఆలయాలలో దేవుడు నివసించేవాడు కాడు అని చెప్పబడుచున్నది. సొలొమోను కట్టినటువంటి మందిరమే, ఆటి మందిరము ఏపాటిది అని సొలొమోను అన్నాడు. కాబట్టి హస్తకృతములైన ఆలయాలలో ఆయన నివసించేవాడు కాదు. అయితే ఈరోజు మనము సంఘముగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి, పరిశుద్ధులుగా, దేవుని పిల్లలుగా, నీతిమంతులుగా, దేవుని యొక్క చిత్తానుసారముగా ఆయన చేత మలచబడి కట్టబడిన సంఘముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు.